హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్పాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో కరకరలాడే జంతికలను శనగపిండి లేకుండా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వీటిని రైస్ ఫ్లోర్తో చాలా ఈజీగా ఎప్పుడంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. పండుగ స్పెషల్గా మీరు కూడా ఇలా చేయాలంటే షార్ట్ పైన లింక్ ఇచ్చాను, ఫుల్ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేయండి. జంతికల్ని చేయడానికి 2 kg రైస్ ఫ్లోర్లో 2 టేబుల్ స్పూన్ కారాన్ని, 3 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి అందులోనే 2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి అలాగే 2 కప్స్ నువ్వులను కూడా వేసి 2 టేబుల్ స్పూన్ ఓమని కూడా వేసి పిండి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని అందులోనే 1 టీ గ్లాస్ నెయ్యిని హీట్ చేసి వేసి పిండి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అలాగే వాటర్ని కూడా వేడి చేసి అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండి మొత్తం కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని కొన్ని వాటర్ వేసి పిండి ముద్దలా కలుపుకొని ఇలా మడుగుల పావు తీసుకొని అందులో పిండి ముద్దను పెట్టి జల్లిగరిటె మీద ఇలా వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసి 2 వైపులా టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటేనే జంతికలు మనకి కరకరలాడుతూ గుల్లాగా చాలా టేస్టీగా కుదురుతాయి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి.